పర్తిలో నుంచి నడుచుకుంటూ వచ్చిన యూనివర్సిటీ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కు అట్లాంటి మూర్ఖులు మేము అన్ని పర్మిషన్లు ఇచ్చినా కానీ పబ్లిక్ వస్తలేరు. భయం పట్టుకొని 2 లక్షలు బయట ఉన్నారట. మొత్తం కలిపితే 2 లక్షలు లేరా? 400 కోట్లు పెడితే 2 లక్షలు లేరు, బయట ఉన్నారట. పోలీస్కైనా కట్టవలసిందే, ఎప్పుడైనా ఎవరైనా కట్టవలసిందే. మాకు ఏవేవి అయితే ఉన్నాయో నామ్స్ ప్రకారం వాళ్ళ గవర్నమెంటే ఉండే, వాళ్ళ గవర్నమెంట్లో మేము కట్టినాము. ఏవేవి నామ్స్ ఉంటే అన్నీ కట్టినాము. వాళ్ళ గవర్నమెంట్లో మాకు ఇచ్చిన నామ్స్ అన్నీ కూడా కట్టినాము. ఏమన్నా మీటింగ్స్ పెడితే వాటికి కట్టరండి. ప్రభుత్వం కాకుండా ఇంకేదన్నా వేరే కార్యక్రమాలు చేసినప్పుడు తప్పనిసరిగా యూజర్ ఛార్జెస్ కట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రవాణా శాఖలో కానీ ఎప్పుడు పెడతారు? బార్ ఉన్నదనుకో, బార్ అవతలకు పెడతారు టెస్ట్ చేయడానికి. అది సమావేశం అక్కడ అట్లా అందరు తాగి వస్తారేమో, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారని చెప్పి మా దుకాణం పెట్టినాడు. దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? మీరు దాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటలేరు. మీరు రవాణా అయినా ఏదైనా చచ్చిపోతారని భయానికి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని పెట్టినాడా? దాన్ని తప్పు పడితే ఎట్లా? తాగి వచ్చి యాక్సిడెంట్ రేపు అవుతుంది. ఎవరు బాధ్యులు? దానికి కేర్లెస్ చేసారు, నిర్లక్ష్యం చేసారు అంటారు మీరు. లేదు, దాని గురించి ఏం లేదు. ఆవిడకి కూడా ఆవు చచ్చిపోయింది ఒకటి, మరి మనిషి కూడా చచ్చిపోయినట. దానికి ఎవరు జిమ్మేదారు? ప్రభుత్వం మేమున్నాం, వాళ్ళు కాదు కదా. చట్టం తన పని తను చేసుకోపోతుంది. వాళ్ళు నిజం మాట్లాడితే తలబలి చచ్చిపోయే గండం ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడరు. దాని గురించి మీకే ఇండ్లు ఇస్తాను ఉసవి చెప్పాను. ఇప్పుడు అడగలేదు కాడా? మా ఇండ్లు ఏమైనా అడగాలి కదా.